సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు పబ్లిష్ అయిన అన్ని న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. మెయిన్గా టెట్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రేపటి నుంచి ఆన్లైన్లో టెట్ నమూనా పత్రాలు, వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన టెట్ నమూనా పరీక్ష పత్రాలు ఈ నెల 19 నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ మొబైల్ లేదా కంప్యూటర్లో మాక్ టెస్టులు సాధన చేయొచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేశారు. ఓకే గైస్, ఇక వెబ్ ఆప్షన్ల తంతు అయితే లేదు. వెబ్ ఆప్షన్లు పెట్టాలా, ఇటువంటి కథలు ఏం లేవు. డైరెక్ట్గా వాళ్ళే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసిస్తారు. 2024 ఫిబ్రవరిలో టెట్ జరిగేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసి ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు ఇచ్చిన 6 డిస్ట్రిక్ట్స్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేస్తారు. టెట్ పరీక్షకి అయితే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ లేదు. డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి వాళ్ళే సెలెక్ట్ చేసి ఈ నెల 22 హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి తీసుకొస్తారు. రేపటి నుంచి వెబ్సైట్లో మాక్ టెస్టులు, నమూనా పత్రాలంటూ ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో కూడా మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అఫీషియల్ వెబ్సైట్లో పేపర్లను డౌన్లోడ్ చేసుకుని సాధన చేయొచ్చని తెలిపారు. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. 22వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. టెట్ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 3వ తేదీ నుంచి జరుగుతుందన్నారు. అయితే ఇక్కడ చాలామంది అభ్యర్థులు సార్ ముందు ఎస్జిటి పేపర్ 1కి సంబంధించి పరీక్షలు జరుగుతాయా, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2కి సంబంధించి పరీక్షలు జరుగుతాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మనకి 2022 టెట్లో చూసుకున్నట్లయితే ముందు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పరీక్షలు పేపర్ 2కి సంబంధించి పరీక్షలు జరిగిన తర్వాత పేపర్ 1కి సంబంధించి పరీక్షలు జరిగాయి. 2024 ఫిబ్రవరి టెట్కి వచ్చేసరికి ముందు పేపర్ 1కి సంబంధించి పరీక్షలు జరిగిన తర్వాత పేపర్ 2కి సంబంధించిన పరీక్షలు అయితే పెట్టారు. మరి ఈసారి ఏ విధంగా చేస్తారనేది మనకి హాల్ టికెట్లు వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. పేపర్ 1 ఎస్జిడికి సంబంధించి ఎన్ని రోజులు పరీక్షలు జరుగుతాయి, అది ఏ రోజుల్లో ఎన్ని షిఫ్ట్లలో జరుగుతాయి, పేపర్ 2కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు అనేవి ఎన్ని రోజులు జరుగుతాయి, ఏ షిఫ్ట్లో జరుగుతాయి అనేది క్లారిటీగా ఒక పీడిఎఫ్ ప్రెస్ నోట్ అయితే విడుదల చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ అయితే చేయలేదు. పాఠశాల విద్యాశాఖ అధికారులు బహుశా ఈ అంశాన్ని మర్చిపోయి ఉంటారు. వాళ్ళకి గుర్తొచ్చిన వెంటనే అది మనకి వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు టెట్ పరీక్షలు అన్నారే తప్ప ఏ షిఫ్ట్లో పేపర్ 1, ఏ షిఫ్ట్లో పేపర్ 2, ఏ తారీఖుల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది, ఈ కంప్లీట్ కథ అంతా కూడా ఒక పీడిఎఫ్ని అయితే విడుదల చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు రెస్పాండ్ అయ్యి ఆ పీడిఎఫ్ను అఫీషియల్ వెబ్సైట్లో పెట్టవలసిన అవసరం అయితే ఉంది. ఇక ఫైనల్గా 22వ తారీఖున హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఫైనల్గా ఎవరెవరికి ఏ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించారు, ఏంది కథ కంప్లీట్గా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఈ నమూనా పరీక్షల ద్వారా ఆన్లైన్ నిర్వహించే టెట్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయటానికి వీలుంటుందని, అంటే మనకి నమూనా ఆన్లైన్ పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, ఒక పేపర్లో టెట్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పేసి రాశారు. ఇక్కడ ఆన్లైన్ నమూనా పరీక్షలు పెడతారు. అంటే ఏ విధంగా టెట్ అనేది జరుగుతుంది, ఎలా ఉంటుంది ఆన్లైన్ అనేది ఒక అవగాహన కోసం మాత్రమే. ఆల్రెడీ ఇదివరకే చాలామంది ఆన్లైన్ టెట్లు రాశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఎవరైతే కొత్తగా రాస్తున్నారో ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియోని చెక్ చేయండి. సెప్టెంబర్ 17వ తారీఖున సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సీటెట్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ 1న జరగబోతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు 40 లైవ్ ఎగ్జామ్లు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సైన్స్ సబ్జెక్టుకి సంబంధించి, తెలుగు సబ్జెక్టుకి సంబంధించి, సోషల్ సబ్జెక్టుకి సంబంధించి, మెథడాలజీలు, కంటెంట్లకు సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్లను ప్రామాణికంగా చేసుకుని బిట్స్ అనేవి రూపొందించి మన ఛానల్లో లైవ్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా చూడండి, మీ ప్రిపరేషన్లో 100% ఉపయోగపడతాయి. టెక్స్ట్ బుక్లని దాటి బయటికి ఎక్కడికో వెళ్ళి ప్రశ్నలు అడగడు కాబట్టి 100% ఈ వీడియోస్ నుంచే మీకు ప్రశ్నలు అనేవి రిపీట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. తెలుగు సబ్జెక్టుకి సంబంధించి, సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి కంప్లీట్ సిలబస్ అనేది పూర్తి అయిపోయింది ఆల్రెడీ. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి లైవ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ లైవ్ అనే ఫోల్డర్లో ఉన్న రీసెంట్ వీడియోస్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే టెట్ ప్రాక్టీస్ గురించి భయపడవలసిన పని అయితే లేదు. ఓకే, హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా
ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.